ఈ వీడియోలో డిసి రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్సి సర్క్యూట్ చూద్దామండి. ఇది ఆర్ఎల్సి సర్క్యూట్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ రెసిస్టర్, ఇండక్టర్ అండ్ capacitor. The inductor and capacitor were initially uncharged. Uncharged means the current through the inductor and the voltage across the capacitor both are equal to 0. Next, when the switch is closed, the circuit acts as a closed path circuit. Okay, this is switch. V, రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్. ఎప్పుడైతే ఈ స్విచ్ మనం క్లోజ్ చేసామో ఇది క్లోజ్డ్ పాత్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది. దెన్ వీ హ్యావ్ టు అప్లై ద కేవీఎల్, కిర్చాఫ్స్ వోల్టేజ్లో. కిర్చాఫ్స్ వోల్టేజ్లో ఏంటండి, విఆర్ ప్లస్ విఎల్ ప్లస్ విసి. ఓకే, అప్లై కేవీఎల్. ఓకే, ఈ సర్క్యూట్కి కేవీఎల్ అప్లై చేయండి. డైరెక్షన్ ఇలా ఉంది కదా, అంటే వి మైనస్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్ ఆర్ ఇంటూ ఐ మైనస్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఇండక్టర్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. నెక్స్ట్ ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్, ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద కెపాసిటర్ ఈస్ సి 1/c ఇంటూ ఇంటిగ్రల్ ఐ ఇంటూ డిటి ఈక్వల్ టు 0. వీని ఉంచేసి రిమైనింగ్ టర్మ్ అన్నీ మైనస్ ఉన్నాయి కదా, ఈక్వల్ కట్ తీసుకువెళ్ళండి. ఈక్వల్ కట్ తీసుకెళ్ళి అన్నీ ప్లస్ టర్మ్స్ అయిపోతాయి. ఆర్ఐ ప్లస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి ప్లస్ 1/c ఇంటూ ఇంటిగ్రల్ ఐ ఇంటూ డిటి. ఓకే, ఈ ఈక్వేషన్కి డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు టైం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ. ఓకే, ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఇది కాన్స్టెంట్ కాబట్టి ఏమైపోతుంది, 0. నెక్స్ట్ ఆర్ ఇంటూ డిఐ బై డిటి ప్లస్ ఎల్ ఇంటూ డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ ప్లస్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ ఉండే టర్మ్ ఏంటి, 1/c ఇంటూ ఐ. ఓకే, ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆ ఆర్డర్లో ఉంది కదండి. కన్వీనియంట్ కోసం నేను ఇది ఇటు మార్చి రాస్తున్నాను. ఎల్ ఇంటూ డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ డిఐ బై డిటి ప్లస్ 1/c ఇంటూ ఐ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని ఎల్తో డివైడ్ చేయండి. ఓకే, ఈ ఈక్వేషన్ని ఎల్తో డివైడ్ చేయండి. అంటే ఎల్ ఇంటూ డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ డిఐ బై డిటి ప్లస్ 1/c ఇంటూ ఐ బై ఎల్. ఎల్తో డివైడ్ చేస్తే ఎల్ క్యాన్సిల్. రిమైనింగ్ ఉన్న టర్మ్ ఏంటి, డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ ప్లస్ ఈ ఎల్ అనేది దీని ఈ టర్మ్కి కూడా వర్తించిద్ది కదా, అంటే ఆర్ బై ఎల్ ఇంటూ డి బై డిటి ప్లస్ 1/LC ఇంటూ ఐ ఈక్వల్ టు 0. Let d square by dt square equal to capital D square అనుకోండి. ఓకే, d square by dt square equal to capital D square. d by dt equal to capital D. d square by dt square equal to d square. d by dt equal to d అని ఈ 2 టర్మ్స్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ ఈక్వల్ టు డి స్క్వేర్ అంటే డి స్క్వేర్. ఇక్కడ రిమైనింగ్ ఉన్న టర్మ్ ఏంటి, ఐ ప్లస్ ఆర్ బై ఎల్ ఇంటూ డి బై డిటి ఈక్వల్ టు ఏమన్నాం, డి అన్నాం. ఓకే, డి ఇంటూ ఐ ప్లస్ 1/LC ఇంటూ ఐ ఈక్వల్ టు 0. ఈ 3 టర్మ్స్లో కూడా మనకు ఒకటి కామన్గా ఉంది. ఏంటి ఆ కామన్గా ఉన్నది అంటే ఐని కామన్ తీయండి. ఐని కామన్ తీస్తే డి స్క్వేర్ ప్లస్ ఆర్ బై ఎల్ డి ప్లస్ 1/LC ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని ఏమంటాము అంటే సెకండ్ ఆర్డర్ లీనియర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ద సెకండ్ ఆర్డర్ లీనియర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇది కదా ఫార్ములా. ఓకే, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్ములా ఇది కదా. ఇక్కడ చూడండి, బి అంటే ఏమని రాయొచ్చు, ఏబిసి కదా, ఏ ఈక్వల్ టు 1,
B ఈక్వల్ టు R బై L, C ఈక్వల్ టు 1 బై LC. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్స్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ బి అంటే మైనస్ R బై L ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ అంటే R బై L హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే సి అంటే 1 బై LC బై 2a, 2 ఇంటూ ఏ అంటే 1. సార్ మైనస్ ఉంది కాబట్టి వన్ టర్మ్ ఏమో d1 ఈక్వల్ టు మైనస్ ఆర్ బై ఎల్ ప్లస్ ఆర్ బై ఎల్ హోల్ స్క్వేర్ మైనస్ 1 బై LC by 2. Second term d2 equal to minus r by L minus square root of r by L whole square minus 4 into 1 by LC by 2. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనం ఈక్వేషన్ ఎలా రాస్తాం? d1 ఈక్వల్ టు ఈ 2 వెళ్తుంది కదా, ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేసి మనం ఇంకెలా రాయొచ్చు అంటే మైనస్ r బై 2l ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ r బై 2l హోల్ స్క్వేర్ మైనస్ 1 బై LC. నెక్స్ట్ d2 ఈక్వల్ టు మైనస్ r బై 2l మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ r బై 2l హోల్ స్క్వేర్ మైనస్ 1 బై LC. ఈ 2 ఈక్వేషన్స్ని సింప్లిఫై చేసి మనం ఇలా రాయొచ్చండి. ఎందుకంటే డినామినేటర్ 2 ఉంది కదా, ఆ 2 ఈ రెండింటికి సంబంధించింది. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే నెక్స్ట్ ఈక్వేషన్స్ ఇవి. ఓకే, ఇది సెకండ్ ఆర్డర్ లీనియర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదండి. దీనిలో ఈ టర్మ్ని ఏమంటాము అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు మనం ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా. నెక్స్ట్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ I ఈక్వల్ టు ఏం రాస్తామంటే I ఈక్వల్ టు C1 e పవర్ D1 ఇంటూ టీ ప్లస్ C2 ఇంటూ e పవర్ D2 ఇంటూ టీ. ఈ ఈక్వేషన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, D1 ఈక్వల్ టు మైనస్ R బై 2l ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ R బై 2l ఇలా రాసాం కదా D1 D2 అని. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ R బై 2l and beta equal to square root of r by 2l whole square minus 1 by LC. ఓకే అండి, ఇప్పుడు ఏం రాయొచ్చు? d1 ఈక్వల్ టు మైనస్ r బై 2l అంటే ఆల్ఫా అన్నాం కదా, ఆల్ఫా ప్లస్ ఈ టర్మ్ మొత్తాన్ని ఏమన్నాం బీటా అంటున్నాం. d1 ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అండ్ d2 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఆల్ఫా మైనస్ బీటా. d1 ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా, d2 ఈక్వల్ టు ఇదేమో ఆల్ఫా అంటున్నాం, ఇదేమో బీటా అంటున్నాం, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి d2 ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ బీటా. మనకి ఏంటంటే ఈ ఫస్ట్ టర్మ్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ టర్మ్, ఏ రూట్స్ లేవు. సెకండ్ టర్మ్ బీటాని కన్సిడర్ చేయాలి. ఎందుకు కన్సిడర్ చేయాలి అంటే ఇక్కడ మనకు రూట్ వచ్చింది అంటే అది బీటా అనేది, ఆ బీటా అనేది పాజిటివా నెగిటివా జీరోనా అవన్నీ కూడా ఈ సొల్యూషన్స్ని బట్టి మనకు తెలుస్తుంది. ఓకే, బేస్డ్ ఆన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ బట్టి తెలుస్తుంది. కాబట్టి ఈ బీటాని కన్సిడర్ చేసి పాజిటివ్ అయితే ఎలా సొల్యూషన్ వస్తుంది, నెగిటివ్ అయితే ఎలా సొల్యూషన్ వస్తుంది, అలా జీరో కేస్ ఇఫ్ బీటా ఈజ్ పాజిటివ్ దెన్ r by 2l హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 1 by LC. ఓకే, మనకి బీటా అనేది పాజిటివా నెగిటివా అలానే జీరో అని చెప్పాం కండి. ఫస్ట్ కేస్ ఇఫ్ బీటా ఈజ్ పాజిటివ్ దెన్ r by 2l హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 1 by LC. ఈ కండిషన్లో ఏంటంటే రూట్స్ అనేవి రియల్ అండ్ అన్ఈక్వల్ అండ్ గివ్ ద ఓవర్ డాంప్డ్ రెస్పాన్స్ అనమాట. ఈ ఫస్ట్ కండిషన్లో రూట్స్ అనేవి రియల్ అలానే అన్ఈక్వల్ అండ్ గివ్ ద ఓవర్ డాంప్డ్ రెస్పాన్స్. ఓవర్ డాంప్డ్ రెస్పాన్స్ అంటే అండ్ గివ్ ద ఓవర్ డాంప్డ్ రెస్పాన్స్. ఓవర్ డాంప్డ్ రెస్పాన్స్ అంటే ఏంటుందండి, ఇదేమో టైం టీ, ఇదేమో ఐ. ఓకే, అంటే మీకు ఏ ఆసిలేషన్స్ అనేవి ఉండవు. ఎంత లాంగ్ డిస్టెన్స్ తీసుకున్నా స్టడీ స్టేట్ రెస్పాన్స్ని రీచ్ అవ్వడానికి ఏ ఆసిలేషన్స్ లేకోకుండా ఉంటుంది రెస్పాన్స్ అనేది. దట్ ఈస్ ద ఓవర్ డాంప్డ్ రెస్పాన్స్. ద రెస్పాన్స్ డస్ నాట్ ఆసిలేట్. The response does not oscillate long to reach the
స్టడీ స్టేట్ రెస్పాన్స్. ఓకే, టు రీచ్ ద స్టడీ స్టేట్ రెస్పాన్స్. మనం ఇందాక సొల్యూషన్ I ఈక్వల్ టు ఏమని రాసామండి, C1 ఇంటూ e⁻d1t ప్లస్ C2 ఇంటూ e⁻d2t అని రాసాం కదా. ఇక్కడ D1 ఈక్వల్ టు ఏంటిది, ఆల్ఫా ప్లస్ బీటా అండ్ D2 ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ బీటా. ఈ 2 కండిషన్స్ని ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, I ఈక్వల్ టు C1 ఇంటూ e⁻d1 ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము, ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ టీ ప్లస్ C2 ఇంటూ e⁻d2 ప్లస్లో ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ టీ. దెన్ C1 ఇంటూ e⁻ఆల్ఫా టీ ప్లస్ బీటా టీ, టీతో మల్టిప్లై చేశాను, ప్లస్ C2 ఇంటూ e⁻ఆల్ఫా టీ మైనస్ బీటా టీ. ఈ రెండిట్లో నేను ఏం కామన్ తీస్తున్నాను అంటే e⁻ఆల్ఫా టీ అనేది కామన్ తీస్తున్నాను. కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్ C1 ఇంటూ e⁻బీటా టీ ప్లస్ C2 ఇంటూ e⁻ మైనస్ బీటా టీ. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ ఓవర్ డాంప్డ్ రెస్పాన్స్, అంటే ఇఫ్ ద బీటా ఈజ్ పాజిటివ్. నెక్స్ట్ కేస్, ఇఫ్ బీటా ఈజ్ నెగటివ్. నెక్స్ట్ కేస్, if beta is negative, then r/2l whole square less than 1/LC. Okay, if beta is negative, then r/2l whole square less than 1/LC. అంటే ఇక్కడ ఏంటి, the roots are complex conjugate and give the underdamped response. అనేది ఎలా ఉంటుంది, టైం t, ఇక్కడ మీకు ఐఎన్ తీసుకుంటే మన స్టడీ స్టేట్ రెస్పాన్స్ని రీచ్ అవ్వాలి అంటే ఎక్కువ ఆసిలేషన్స్ అనేవి ఉంటాయి అని మీనింగ్. ఓకే, ద రెస్పాన్స్ అండర్ డాంప్డ్ రెస్పాన్స్ అంటే ద రెస్పాన్స్ ఆసిలేట్స్ మోర్ టు రీచ్ ద స్టడీ స్టేట్ రెస్పాన్స్. టు రీచ్ ద స్టడీ స్టేట్ రెస్పాన్స్. ఇక్కడ ఏమంటున్నాం, ద రూట్స్ అనేవి కాంప్లెక్స్ కాంజుగేట్ అంటున్నాం. దెన్ D1 ఈక్వల్ టు ఏమవుతుంది, D1 ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ జే బీటా, D2 ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ జే బీటా. మనకి ఉంది కదా డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ I ఈక్వల్ టు C1 e⁻d1t అని. ఈ D1 D2 వాల్యూ ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. I ఈక్వల్ టు C1 ఇంటూ e⁻d1t ప్లస్ C2 ఇంటూ e⁻d2t. C1 ఇంటూ e⁻d1 ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఆల్ఫా ప్లస్ జే బీటా ఇంటూ టీ ప్లస్ C2 ఇంటూ e⁻ఆల్ఫా మైనస్ జే బీటా ఇంటూ టీ. C1 ఇంటూ ఈ టీతో లోపల ఉన్న టర్మ్స్ని మల్టిప్లై చేయండి, e⁻ఆల్ఫా టీ ప్లస్ జే బీటా టీ ప్లస్ C2 ఇంటూ e⁻ఆల్ఫా టీ మైనస్ జే బీటా టీ. ఈ ఈక్వేషన్ మొత్తం లేదు కామన్గా ఉంది, e⁻ఆల్ఫా టీ కామన్గా ఉంది కాబట్టి నేను కామన్ తీస్తున్నాను. రిమైనింగ్ టర్మ్ ఏంటి, C1 e⁻ ప్లస్ జే బీటా టీ ప్లస్ C2 ఇంటూ e⁻ మైనస్ జే బీటా టీ. e⁻ఆల్ఫా టీ C1 ఇంటూ ఈ టర్మ్ ప్లేస్లో ఏం రాస్తాము, e⁻ ప్లస్ జే బీటా టీ ప్లేస్లో కాస్ బీటా టీ ప్లస్ C2 ఇంటూ ఈ టర్మ్ ప్లేస్లో సైన్ మైనస్ బీటా టీ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ కండిషన్, ఇఫ్ బీటా ఈజ్ 0. థర్డ్ కండిషన్, ఇఫ్ బీటా ఈజ్ 0. ఇఫ్ బీటా ఈజ్ 0 అంటే కండిషన్ ఏంటి, దెన్ r/2l హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1/LC. అండ్ దీనిలో ఏంటి, ద రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ గివ్స్ ద క్రిటికల్లీ డాంప్డ్ రెస్పాన్స్. ద రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ గివ్ క్రిటికల్లీ డాంప్డ్ రెస్పాన్స్. క్రిటికల్లీ డాంప్డ్ రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే, ఇది టైం టీ, ఇది I తీసుకుంటే మనకి తక్కువ టైంలోనే
రెస్పాన్స్ అనేది స్టడీ స్టేట్ రెస్పాన్స్ రీచ్ అవుతుంది, ఆసిలేషన్స్ ఏమీ లేకుండా. మరి దీనికి ఓవర్ డాంప్డ్ రెస్పాన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, స్టడీ స్టేట్ రెస్పాన్స్ని రీచ్ అవ్వాలంటే ఓవర్ డాంప్డ్ రెస్పాన్స్లో ఎంత లాంగ్ టైం అయినా తీసుకుని ఉంటుంది. బట్ ఇక్కడ క్రిటికల్లీ డాంప్డ్లో తక్కువ టైంలోనే మీకు స్టడీ స్టేట్ రెస్పాన్స్ని రీచ్ అవుతుంది, ఏమీ ఆసిలేషన్స్ అనేవి ఏమీ ఉండవు. ఓకే, ఏమంటున్నాం, ద రూట్స్ ఆర్ ఈక్వల్ అంటున్నాం కదా, అంటే d1 ఈక్వల్ టు d2 ఈక్వల్ టు ఆల్ఫా, దెన్ I ఈక్వల్ టు c1 ఇంటూ ఈ పవర్ d1t ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ d2t. దట్ ఈ c1 ఇంటూ ఈ పవర్ d1 d2 ఈక్వల్ టు కూడా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తాం, c2 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా టీ. రెండిట్లో ఏం కామన్గా ఉంది, ఈ పవర్ ఆల్ఫా టీ అనేది కామన్గా ఉంది కాబట్టి c1 ప్లస్ c2 అని రాసి. ఓకే అండి, ఇది మీకు DC రెస్పాన్స్ ఆఫ్ RLC సర్క్యూట్. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.